హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో వినాయక చవితి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు మనం పాళీని అనేది సిద్ధం చేస్తూ ఉన్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అమ్మాయి ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే, గణేషుడు అనగానే అందరికీ పిల్లలు గుర్తొస్తారు కదా, అందుకని ఈసారి నేను చెప్పబోతున్నాను. ఈరోజు మనకి వినాయక చవితి సందర్భంగా మొదటగా మనం పాళీ అనేది రెడీ చేసుకోవాలి. అసలు పాలి దేంతో తయారు చేస్తారు డాడీ? పాళీ అనేది వినాయక చవితిలో ప్రత్యేకత ఏంటంటే, గణేశుడు అనే అతను ఒక స్వామి మనకి భక్తులందరికీ ప్రకృతి నుంచి ప్రసాదించబడిన భగవంతుడు అనమాట. ఈ పాళీ అనేది భగవంతుడికి అందరూ సన్నిహితులు అని చెప్పడానికి ఒక నిదర్శనం అనమాట. అంటే ఇది ఒక ఎదురు చెట్టు గునుపులుగా ఎలా కలుపుకుంటూ పొడుగ్గా ఎదుగుతుందో, అలాగే జనం కూడా, మనుషులందరూ కూడా అదే మనస్తత్వంతో ఉండాలని ఈ ఎదురు కర్రలతో ఈ పాలిని అనేది తయారు చేస్తారు. ఇది ఆకాశం అనే ఒక లెక్క కూడా ఉంటుంది అనమాట. దీన్ని దేంతో అలంకరిస్తారు? ఇది ఎక్కువ మొత్తం ప్రకృతిలో దొరికే అన్ని కూరగాయల కాడి నుంచి ఫ్రూట్స్, పత్రి మొత్తం అన్నీ అలంకరించుకోవచ్చు. కానీ పూజా విధానంలో మనకి ఎక్కువగా ఇది జన చైతన్యం, అంటే మనుషులందరూ ఒక్కటే అన్నట్టుగా ప్రతి ఈ సృష్టిలో దొరికే ప్రతి ఆకు, అలాగే ఔషధాన్ని సృష్టి ఉంటుంది కాబట్టి ప్రతి ఆకులని, పళ్ళుని, అంటే ఈ చూడండి మారేడు చాలా ప్రసిద్ధి చెందింది, అలాగే వెలగ, సీతాఫలం, ఇలాగ ప్రతి రకమైన ప్రకృతిలో దొరికే ప్రతి ఫ్రూట్స్ కూడా చాలా ప్రకృతి సిద్ధమైంది కాబట్టి ప్రతిదీ మనిషికి అవసరమైంది, మనిషికి కావాల్సిందనమాట. ఇవన్నీ కూడా ఈ పాళీకి కట్టి మనం పైన ఎలాడదీయడంలో ఈ చైతన్యం అనేది అన్ని కలిపి ఉంది, భగవంతుడి దృష్టిలో ఒకటే అని చెప్పేసి ఇది నిదర్శనం అనమాట. ఈ పల్లెకి పూజకి ఏమన్నా అందాన్ని కానీ ఏమైనా తీసుకొస్తుందా? ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక విధానం అనమాట. అంటే చైతన్యాన్ని కలుపుకోవాల్సిన విధానాన్ని ఇలాంటి వాటిల్లోనే మన పూజా కార్యక్రమంలో చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం గణేష్ పూజ అనేది మొదలు పెడదాము. గణేశుడికి ఇష్టమైన చాలా రకాల ఈ పత్రులు, అంటే 21 రకాలు, 21 రకాల్లోని కూడా 21 రకమైన ఔషధ గుణాలు కలిగిన మన ప్రకృతి సిద్ధమైన పత్రిని తీసుకొస్తామన్నమాట. ఆ పత్రితోనే మనం ఈ గణేష్ పూజ అనేది జరిపించాలి. ఈ పత్రి, పండ్లు, పూలు ఎందుకు మనకి కడతాం? ఇవన్నీ మిగతా కట్టకూడదా? మిగతాయి కట్టకూడదా అంటే ఇప్పుడు నేను నీకు చెప్పాను కదా, ఈ ప్రకృతి సిద్ధమైనవి ఔషధాల గుణాలు కలిగి ఉన్నాయి. వాటి వల్ల ఇవి మన ప్రకృతిలో ఉన్నాయని మనకు తెలియడం కోసం ఋషులు అనేవి ఇలాంటి పూజల ద్వారా మనకి ఈ కార్యక్రమాల ద్వారా వీటిని మనకి తెలియజేశారనమాట. అలాగే ఇప్పుడు వినాయక చవితి పూజ కథా విధానంలో కూడా ప్రతిదీ కూడా మనకే లోకోత్తరమైన సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది అనమాట. అంటే జనంలో చైతన్యం కలగాలి, అలాగే వాళ్ళ బుద్ధి అనేది చాలా ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అందుకని చెప్పేసి ఇంతటి పూజా కార్యక్రమాలని చెప్పుకుంటే ఆ కార్యక్రమాల్లో మంత్రాలు కానివ్వండి, పూజలో కథలు అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా మనుషులకి ముందుకు నడిపించే మార్గాలు అనమాట. అంటే ఒక గురువు, సంస్కృతంలో చూడండి, గురువు అంటే వెలుగుకు వైపుకి నడిపించేవాడని చెప్పేసి అర్థం అనమాట. అలాంటి గురువులు మనకు అందించిన ఈ కార్యక్రమం అయితే ఏది ఉంటాయో పూజా కార్యక్రమాలు మన సనాతన ధర్మం నుంచి కూడా మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్లాలంటే భగవంతుడు ఉండాలి. భగవంతుడి మీద గౌరవంతో మనకి ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఈ సంస్కృతి సంప్రదాయాల్ని, ప్రకృతి సిద్ధమైన ఔషధాలని, అలాగే జనం పట్ల మనకు ఉండవలసిన మేధస్సుని అన్నీ అందించడానికి ఈ పూజా కార్యక్రమాల ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అందుకని ఈ భారతీయ సంస్కృతిలో ఈ పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించబడుతూ ఉన్నాయి. విఘ్నేశ్వరుని విజ్ఞానపతి అని ఎందుకు పిలుస్తారు? ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అనబోతుల్లోకి ఏదైనా అపశృతి జరుగుతుందేమో అని చెప్పేసి ఒక అనుమానం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమంటే వాళ్ళ మనసులో ఉన్న విఘ్నం, అంటే వాళ్ళకన్నా అనుమానాన్ని తొలగించుకోవాలి అంటే మనకి బలమైన కారణం ఉండాలి. కానీ మనకి ఎవరైనా చెప్తే కానీ వాళ్ళకి తెలియని విషయం కాబట్టి మనం భగవంతుడిని, ఈ విఘ్నేశ్వరుడు ప్రకృతి సిద్ధమైన దేవుడు కాబట్టి ఇతను మనకి విఘ్నాలను, అంటే ఫస్ట్ గుంట దేవతల కాడి నుంచి పూజించుకుంటూ వచ్చిన మహాదేవుడు ఈ గణాధిపతి అనమాట. అంటే మనకి ఏనుగు తలతోని, బాగా భారీ అయిన శరీరంతో, నాగాభరణాలతోని ఇలా వినాయకుడు చాలా
అందంగా ఉంటాడు, అలాగే ప్రకృతి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి స్వామివారిని తలుసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయని ఖచ్చితంగా మనం అయితే నమ్మవచ్చు అనమాట. మనకి విఘ్నేశ్వరుని కథలో శ్రీకృష్ణుడు ఎలా అపనిందలు పడ్డాడని అంటారు, కానీ ఎందుకు అలాగా? ఆయనకన్నా తిప్పలు వచ్చినాయి మరి అవన్నీని. ఆయనకి తిప్పలు రాలేదు. ఆయన ఏం చేశాడంటే ప్రజలు ఇలాంటి అపవాదులు పడకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏ రకంగా ఉండాలి, ఇలాంటి అపవాదులు పడినప్పుడు ఎలా జయించాలి అనేవి మనకి వినాయకుడి ద్వారా ఈ జనానికి చూపించే మెసేజ్ తప్ప ఆయన నీలాపనిందలు పడ్డాడు అంటే మనం ఏదన్నా పని ముందు చేస్తేనే అది ఎదుటివారికి క్లారిటీగా చెప్పడానికి ఉంటుంది. కాబట్టి అతను మనకి అన్నీ అనుభవించి మరీ చూపించాడు అనమాట. అందుకని మనకి ఇవన్నీ కూడా పురాణాల్లో రాయబడ్డాయి. ఇప్పుడు నాకున్న డౌట్స్ అన్నీ తీరిపోయాయి. ఈసారి నుంచి అందరూ వరసిద్ధి వినాయకుని వ్రతం చేసుకుని అందరూ సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. మా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మా సబ్స్క్రైబర్కి అందరికీ కూడా ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై గణేశ, జై జై గణేష్.